హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రొటీన్ బ్లాగ్ అనమాట. సో ఏం చేస్తున్నాం? మేఘన ఏదో చిన్నగా సర్దుకుంటుందండి. ఈ మధ్యలో ఎంత చికెన్ తిన్నా చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ మొన్ననే తిన్నామా, అది చికెన్ తినాలనిపిస్తుంది. ఉమ్, సర్దుడు బాగుంది, పని బాగుంది అంటున్నాయో. బట్టలు అన్నీ ఫోల్డింగ్ చేయాలి. ఇంకా బయట కూడా ఉన్నాయి అనుకుంటా కదా మహారాష్ట్ర. అన్ని కొత్త బట్టలే ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఏం కూర చేయబోతున్నాం మరి? బెండకాయలు ఉన్నాయి, కాకరకాయ ఉంది, చిక్కుడుకాయ ఉంది. ఎటు జరుగుతుంది? డోర్కి అపోజిట్ అయిపోతుంది ఎదురుగా. డోర్ అది ఎందుకు తీసిందా? అది పూలు పెట్టినా కదా లోపల, ఫ్రిడ్జ్ లోపల పట్టట్లేదు. పూలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. సర్దాలు అవన్నీ. అది నిన్న ఏమంటారు, ఏదో తీసిన దాంట్లో నుంచి సబ్బు తీసిన, సబ్బు సర్దం అవన్నీ. అవో పటాకాలు ఉన్నాయి. అందరు ఇంటి ముందుకు వచ్చి అమ్ముతారు. ఇక మార్కెట్లో ఏమంటారు. అందరు ఇంటి ముందుకే వచ్చి అమ్ముతారు. 40 రూపాయలు 50 రూపాయలు పావుకిలో ఇస్తారు అంట. మార్కెట్లో 50 60 అంటే ఎవడు కొంటాడు. ఇంటికి వచ్చి ఇస్తారు, నువ్వే ఎక్కువ చెప్తున్నావు అంటారు. ఊళ్ళో క్వాలిటీ చూస్తలేరు, ఏం చూస్తలేరు. ఆడు బల్క్లో కొని ఉంటాడు, వానికి తక్కువ పడి ఉంటుంది. లేకపోతే నిన్న మొన్నటి పూలు ఉండొచ్చు, అవన్నీ చూస్తలేరు ఎవరు.
ట్రైప్యాడ్ ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 3వ ట్రైప్యాడ్ అనమాట. 2 ట్రైప్యాడ్లు ఎక్కిపోయినాయి. అది మా బాబు ఆడుతూ బ్యాట్ బాల్ అది ఇది అని చేస్తూ ఒకటి ఇచ్చేసిండు, ఇంకోటి రిపేర్ చేస్తాం మమ్మీ అని చెప్పి, కొంచెం ఏదో డ్యామేజ్ అయిందని చెప్పి రిపేర్ చేస్తాం మమ్మీ అని చెప్పి దాన్ని కొట్టిండు. 2 ట్రైప్యాడ్లు ఎగిపోయినాయి. సో మళ్ళీ కొత్తగా తెచ్చుకున్నాం అనమాట ట్రైప్యాడ్. అన్బాక్సింగ్ చేయొద్దా? దీనికి కూడా అన్బాక్సింగ్ అంటే ఏమవుతుంది ఇట్లా అన్బాక్సింగ్ చేయడానికి. ఈసారి అది సిల్వర్ కలర్ ఉండే, ఈసారి బ్లాక్ తెచ్చుకున్నాం. అవి అల్యూమినియంవి, ఇది స్టీల్ది, సారీ మెటల్ది. ఎట్లా అనిపిస్తుంది? బాగా స్టాండర్డ్ అనిపిస్తుందా? నీకు చూడు, నీకు ఎట్లా అనిపిస్తుంది? వాటికంటే ఇది స్టాండర్డ్ ఉందా? రింగ్ లైట్ ఉండే కానీ దానికి మనకి ఫోన్ పెట్టుకోవడానికి హోల్డర్ లేదు. వీడియోస్ చేసుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి రింగ్ లైట్ అడిగిన, కానీ అది కాస్ట్ ఎక్కువ ఉందంట. ప్రస్తుతానికి యూట్యూబ్ వీడియోస్ చేయడానికి లేదని చెప్పేసి నేను తెమ్మని చెప్పిన అనమాట. దాంతో కూడా సర్దుకోవచ్చు. అదేదో తాళ్ళు కట్టి ఉంటలేవు కదా, ఎక్కడి ఊడిపోతున్నాయి, కింద పైప్ ఊడిపోతుంది. పైప్ ఊడిపోతుంది, సెట్ చేసి చేసుకోవచ్చు అనుకున్నా కానీ ఇంకా అట్లా వీలు అవ్వట్లేదు. అన్ని కట్లు అనిపిస్తుంది. పెట్టిన తర్వాత పడిపోతుంది అన్నమాట, ఉండట్లేదు. ఎంత పడ్డది? ఇదా తక్కువనే పడ్డది. వాడు 1000 రూపాయలు చెప్పిండు, 1000 రూపాయల నుంచి 800కి వచ్చిండు. నేను 470కి తీసుకున్నా. 70, 470 రూపాయలు. 500 చెప్పినా, నీకు 800 చెప్పినా. నువ్వు అవి ఎంత తీసుకున్నావు పాత అంటే అవి 800 తీసుకున్నావు. ఇప్పుడు ఒకటి ఆన్లైన్లో తీసుకున్నావు, ఒకటి రోడ్డు మీద తీసుకున్నామని అవి 800 పెట్టి తీసుకున్నాము. ఇదేమో 400 అంటే వాడు అన్న నీదే బోని అన్న, నువ్వే చెయ్యి అని చెప్పేసి చెప్తే 450 అన్న, లేదన్నా పడదన్నా అని చెప్పేసి వాడు 470కి ఇచ్చిండు లాస్ట్. గాలి బాగా వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ అంట మన పక్కన ఆడ. ఏంది ఎవరామె? అల్లం దొరుకుతుంది 50-60. కొత్త అల్లం 60-70 రూపాయల అల్లం దొరుకుతుంది, కానీ ఎల్లిగడ్డ దొరకదు. ఎల్లిగడ్డ 400 కిలో ఉంది. మొన్న గృహప్రవేశానికి ఎంత తెచ్చినా తెలుసా? 280 లెక్క తెచ్చిన కిలో, మీడియం సైజు. ఎంత 3 కిలోలో ఎంత తెచ్చిన గుర్తులేదు. కాస్ట్ వీళ్ళు బయట 250 260 అమ్ముతున్నారు చిన్న సైజు అల్లం ఎల్లిగడ్డలు. వాళ్ళైతే బాగా వస్తుంది. అటు వెళ్తా. ఇక్కడ కవర్ ఉంది కదా, ఇగో ఇదంతా నీట్ అయిపోయింది, కొట్టేసినట్టుంది. మొన్న 2 డేస్ నుంచి కొట్టనట్టుంది, ఈరోజు కొట్టిండు. వాళ్ళేమో రోజు కొట్టమని చెప్పు అంటారు. సో ఇదన్నమాట, ఇది పెంట్ హౌస్ 4th ఫ్లోర్. ఇక్కడ చూడు, ఒక స్టిల్ ఇవ్వు. ఇట్రా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక పని మీద వచ్చినాము. ఘాట్లో ఎక్వేరియం ఇవన్నీ ఫిష్ కనిపిస్తే మళ్ళీ తీసుకుందామని వచ్చినాం అనమాట. ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర ఎక్వేరియం ఇవన్నీ.
కాబట్టి ఫిషెస్ పెట్టలేదు కొన్ని రోజులుగా. అది రోజు రోజుకి చచ్చిపోతూ ఉన్నాయి, అది ఇదని మెయింటైన్ చేయడం మన వల్ల కాదనిపించింది. కానీ మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒక పని మీద వచ్చినాము. ఆ పని చేస్తూ చేస్తూ వస్తుండగా కనిపించింది, మళ్ళీ తీసుకోవాలనిపించింది అనమాట. ఇలాంటి ఖర్చులు చాలా వేస్ట్ ఖర్చులు చేస్తూనే ఉంటాం, కానీ ఎందుకో నాకు తీసుకోవాలనిపించింది. మళ్ళీ వచ్చింది అనమాట. మళ్ళీ తీసుకున్నాడు. ఒక 5 pairs తీసుకున్నాడు అనమాట. అంటే 10 pieces ఉన్నాయి. ఇవి తీసుకున్నాము. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో ఎలా ఉంటాయో తెలియట్లేదు. ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది, కానీ ఇవి ఇంట్లో ఉంటే మంచిదంట. ఎక్కువ ఇంట్లో నజర్ ఉంది అని అనిపించిన వాళ్ళు మాత్రం పక్కా ఇలాంటి ఫిషెస్ పెట్టుకోవాలి. ఇంట్లో దిష్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన మీద ఉన్న దిష్టి ఈ చేపలను చూడగానే వాటర్ సైడ్ వెళ్ళిపోయి అబ్బా బాగున్నాయి అని చెప్పేసి చూస్తారు కదా, అలా వాటి మీదకి వెళ్ళిపోతుంది. అలా ఫిష్ అప్పుడొకటి చచ్చిపోయిందంటే దిష్టి బాగా ఉండి చచ్చిపోయినాయి అని అర్థమంట. అంటే నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఇలా అమ్మిన వాళ్ళే చెప్పారు. మన తెలుగు వాళ్ళు పరిచయమైండే పోయినసారి తెచ్చుకున్నప్పుడు ఆ అంకుల్ చెప్పిండు. అలా మనకు తెలుసు పెట్టుకోవడం చాలా మంచిది అని. కొన్ని లక్ వైజ్గా పెట్టుకుంటారు, కొన్ని దిష్టి ఏమో, కానీ మాకు మాత్రం ఇది చూడగానే మళ్ళీ పెట్టుకోవాలనిపించింది అనమాట. దిష్టి పరంగా అయితే కాదు. ఇంకా ఉన్నాయి, ఇంకా 2 రకాలు తీసుకునేది ఉంది. తీసుకుంటే కొంచెం అక్వేరియం ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా తీసుకున్నవి యాడ్ చేస్తూ వీడియో. ఇవన్నీ కలర్స్ ఉన్నాయి. పింక్, గ్రీన్, పింక్ కలర్ అయితే చాలా లుక్ బాగా అనిపిస్తుంది. తర్వాత గ్రీన్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ నేను ఇది చూడగానే చేప పాములాగా అనిపించింది అనమాట. దీన్ని ఏమో అన్నాడు అతను, ఇది ఈలంట. అది పాములాగానే ఉంది, చూస్తే ఎట్లా పోతుంది కదా. మేము తీసుకున్నైతే ఇవైతే టైగర్. అంటే వేరే వాటిని దేని తెచ్చి దాని లోపల వేసిన పక్కని చంపి పడేస్తాయి అనమాట. బయట టైగర్ ఎలాగో లోపల ఫిష్ టైగర్ కూడా అలాగే ఉంది. వాటికి కూడా అలాగున్నాయి అనమాట. వీటికి పేర్లు ఎవరు పెట్టినా తెలియదు. ఏంజిల్స్ అంట. మనం తీసుకున్న వాటి పేరు ఏం పేరు వీటిని? మాలిస్. ఇంకా ఉన్నాయి అన్నమాట. ఇంకొక 2 రకాలు తీసుకునేది. అది తీసుకున్న తర్వాత అన్ని రకాలు పెట్టినాము. డబ్బులు వీటికి సగం కాదు. సరే, ఇంకా తీసుకున్నవి యాడ్ చేస్తూ చూపిస్తూ ఉంటాము వీడియోలు. అయితే కొత్తగా చూసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన ఉన్న టాప్ అనమాట. అప్పుడు రూమ్ షిఫ్టింగ్ అప్పుడు విరిగిపోయింది. సో మళ్ళీ తీసుకుంటున్నాము. దాని రేట్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్తున్నాడు. పైన అది లేకపోతే మళ్ళీ మొత్తం వాటర్ మొత్తం డస్ట్ అయిపోయి వాటర్ ఖరాబ్ అయిపోయి ఫిష్ చచ్చిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో అందుకని అది క్యాప్ కంపల్సరీ పెట్టాలి. సో అందుకని తీసుకోవాల్సి వస్తుంది. వేస్ట్ ఖర్చులు చాలా చేస్తాం అనిపిస్తుంది, కానీ కొన్ని. ఎక్కడ ఈ ఏరియా చెప్పు? సికింద్రాబాద్ మొత్తం అవే అనమాట. మనకు ఏదో మెంటల్ బజార్ అంట, ఏదో మెంటల్ ఇవి కూడా అన్నీ. ఈ లైన్ మొత్తం అదనమాట. 2 లైన్స్, అటు రోడ్ అవతల రోడ్ యువతల ఫుల్ ఉంటాయి. చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది. డబ్బులు మాత్రం వీటికి చాలా 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 ఖర్చు చేసి పిల్లలు పిల్లలు కూడా చాలా కావాలంటారు. అటు సైడ్ పోదాం కదా. బ్లాక్ కావాలన్నావు కదా. ఫిష్లు బ్లాక్ కూడా పెట్టాలి. కొత్త రకాలు ఎక్వేరియంస్ వచ్చినాయి. అప్పుడు ఉన్నప్పుడు ఇలాంటివి కొంచెం ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడు, కలర్ పైన. అమ్మా ఎంత బూపు ఉన్నాయి. లడ్డు ఉన్నాయి అవి. కుండలు ఎక్కువ ఉన్నాయి. తీసుకుంటా. ఎక్వేరియమ్స్ చిన్నవి.
మా దగ్గర ఉండే కావాలని నా చేతులతో పంపించేసిన. ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలంటే ఇక కోడి పిల్లలు చిన్న చిన్నవి కొట్టిది ఉంటే కావాలంటుండే ఇప్పుడు. రామచిలుకలు, ఇది వైట్ కలర్ది అటు తిరిగింది. ఏంటిది చూసుకోరాదు నేను వీడియో. ఫస్ట్ చిన్నది ఇలా ఉంటే పుట్టలది, తర్వాత పెద్ద తీసేసుకున్నాం. దీనికంటే పెద్దది శనకంతో ఉన్నాయి కదా. ర్యాపిడ్స్ అంతకుముందు ఇది కూడా తీసుకున్నాము, చనిపోయినాయి తీసుకున్నాం. టబ్బులో నీళ్ళు నింపుతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి ఆ ఎక్వేరియంని కడిగి పెట్టడానికి టైం లేదు. సో అందుకని ఎక్వేరియం అయితే తీసినాము బయటికి. ఇది కొంచెం డస్ట్ ఉంది ఇక్కడ అంతా, ఇదంతా కడగాలన్నమాట. లోపల నుంచి ఉందంతా ఇది కడగాలి నీట్గా, బ్రష్ చేసి కడిగితే పోతుంది. కడిగిన తర్వాత ఇంకోటి కూడా ఉంది, ఇది పెద్ద సైజు, ఇది చిన్నది ఇంకోటి. సో ఇప్పుడు వేసి కడగాలంటే టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ టబ్లో వాటర్ వేసి దాంట్లో వేసేస్తాం అనమాట. తర్వాత నైట్ వచ్చిన తర్వాత దాని సంగతి చూస్తాము. అందుకని దాంట్లో టబ్లో నీళ్ళు నింపుతున్నారు. తెచ్చిన ఫిషెస్ అయితే ఇలా ఉన్నాయి చూడాలి. 3 రకాలు. ఎన్ని రకాలు తీసుకున్నావు? చూద్దాం ఇప్పుడు ఎన్నెన్ని తెచ్చామో చూద్దాం. అవి 3 అప్పుడే చూసిన అయ్యో ఉందగా, నేను ఉడుకోలేదు కలుపులేదు. ఇది ఇక్కడ ఉన్నాయి వాటిని చూస్తుంటారు. ఎంత స్పీడ్గా తిరుగుతుంది. అది సపరేట్గా పెడితే బెటర్ ఏమో కదా వాటిని, లేకపోతే చూద్దాం. అన్ని కాలం తిరుగుతుంటే పక్క వాటికి తల వచ్చేటట్టు ఫస్ట్ 1 2 3 4 5 ఎన్ని జతలు అని గుర్తులేదా? జతలు, ఈ 3 జతలు, 5 3 8 జతలు, 8 జతలు ఓకేనా? పైన 3 ఉన్నాయి కదా, 3 జతల వైట్ 3 బ్లాక్ 3 ఉన్నాయి. అది
పెద్దవి ఆ, వైట్ తీసుకోవాల్సింది కదా ఇంకా చాలే ఆడ తీసుకుందామంటే వద్దని గోల్డెన్ చిన్న అయిపోయినాయి గోల్డ్ కలర్ ఫస్ట్ తీసుకున్నాను మొత్తము 11 జతలు అనమాట. 22 సరే సరే ఇప్పుడు లేట్ అవుతుంది మార్కెట్కి పోవాలి కానీ ఓకేనా నాకైతే ఇంకా మంచిగా అనిపించింది చాయ్ పాలపాడు తెస్తే చాయ్ పెట్టుతాము బస్ దానిలో వస్తుంది తిరిగి మేఘన ఏం చేస్తుంది చాయ్ చేస్తున్నావా కాఫీ చేస్తున్నావా చాయ్ చాయ్ చేస్తున్నావా బిస్కెట్లు ఉన్నాయా కాఫీ చేయాలంటే ఈ నీళ్ళ పాలతో చేస్తే అస్సలు టేస్టీ ఉంటుంది. బర్రెపాలు కావాలి పాలు చేస్తే చేస్తుంది పొద్దున్నకి. పొద్దునకా ఓకే ఓకే పొద్దున కోసం దాచి పెడుతుంది మేఘన పూలను తీసి బయట పెట్టుకోకపోయినావా టైం తీ అవుతుంది. తీ తీ గుంజు 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 మనం పెట్టిన రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అయినా 50 గ్రాములు 10 రూపాయలు ఎంత ఏంది తెల్ల చామంతి పూలు కాఫీ చామంతి పూలు కొంచెం మాత్రమే మల్బర్లు పోయినాయి మరి పాతదే కదా పాతవే కొత్తవి ఎక్కడి తేలేమన్నా 300 రూపాయలు కిలో అది మొన్న తీసుకురాలి ఇప్పుడు ఈ తేలే చామంతి తేలే ఓన్లీ ఇవే తీసుకొచ్చి చామంతి ఒకటే చామంతి తెల్ల చామంతి కప్ ఏం అమ్ముదామని చెప్పి మరి పోకపోయినా పొద్దున ఇవి చాలు ఇవాళ మార్కెట్కి పెద్ద ఏడు ఉరుకు వస్తారు కస్టమర్లు మిర్చీలు ఉన్నాయి చూడు పచ్చిమిర్చీలు మస్తు తేజ్ 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 అంటున్నాయి చూడు ఇట్లా తేజ మిర్చి ఇట్లా తీసుకురావాలి మాకు అవి నచ్చవు. తెద్దాం ఇవన్నీ తీసి ఒక సంచులు వేసేసుకో ప్యాక్ చేసుకో. నిమ్మకాయలు ఒకటి తీసుకొచ్చినాము ఒక బ్యాగ్ ఈడ పెట్టినాము ఒక బ్యాగ్ ఈడ ఉంది ఒక బ్యాగ్ ఆడేసి వచ్చిండు. వీలైతే నేను మార్కెట్ పెడతా లేకపోతే లేదు నాకు కొంచెం అప్పటికి కొంచెం మైండ్ బాగుంటే పోతాను శివమణి అనమాట హెడ్ ఎక్ లాగా అనిపిస్తుంది అందుకనే చాయ్ కావాలంటే పాలపాలు తెప్పించిన. చాయ్ తాగిన తర్వాత డిసైడ్ అవుతావా ఏమో వేసినదే కారం కారం వేసినది ఉప్పు వేస్తున్నా ఇప్పుడు ఓకే కల్లుప్పు కల్లుప్ప ఓకే ఇంకా ధనియాలు ఇట్లా లాస్ట్లో వేసాయి మసాలా గరం మసాలా దింపే ముందు వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది సరుకులు ఇంట్లో ఏం లేవు బొత్తిగా సరుకులు లేవు మరి ఎప్పుడు చేస్తావో నీకు ఎప్పుడు టైం కుదురుతుందో ఆ సామాన్లు ఎప్పుడు తెచ్చిపెడతావు. అవునే ఒకటి చేద్దామంటే ఒకటి మసాలా లేదు ఒకటి 70 రూపాయలు కిలో ఉంది. ప్రతి ఎల్లిగడ్డ అల్లం తక్కువ ఉందని చెప్పి అల్లమే కనిపిస్తుంది. అల్లం ఎల్లిగడ్డ 2 పెట్టేట ఎల్లిగడ్డ 440 కిలో అంట ఇంటి ముందు ఎవరు తీసుకుంటారు మనకు కావాల్సిన 1/4 కిలో అల్లం 1/2 కిలో తీసుకుంటాము చాయ్లోకి వాటి వీటికి ఉంటుంది. ఎల్లిగడ్డ ఎక్కువ వాడతానేమో కానీ ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ 1/4 కిలో మందం అయితే చాలు అల్లం ఎల్లిగడ్డ తీసుకుందాం అనుకున్నా. సరే కానీ నువ్వు ఇప్పుడు కూర దేంతో చేస్తావు 3-4 సార్లు చికెన్ మటన్ చేసినా దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయకుండా చేసిన తెలుసా. కానీ టేస్ట్ అయితే నిన్న కూడా అట్లనే చేసిన టేస్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయలేదు ఏం చేయాలి షాప్ పోయి పాలు తెచ్చడం కానీ నూనె తెమ్మని చెప్పలేదు నాకు. నూనె నేను ఇక్కడ లోకల్లో తీసుకోను డిమార్ట్కి పోవాలి సామాన్లు అన్ని రావాలి. ఇప్పుడు డిమార్ట్ ఎవడు పోతుండు మరి ఇప్పుడు కాదు ఆ ఉంది కొంచెం అంత సరిపోతుంది ఏదో కొంచెం అంత వేసి ఏదో చేస్తా గోలిస్తా కానీ ఓకే నాకు రేపటికి కావాలి రేపటికి సామాన్లు అన్ని లిస్ట్ రాసి పెట్టుకో. నాకు సరుకులు కొన్ని రకాలు కావాలి కందిపప్పు లేదు నాకు ఆవాల జీలకర్ర లేదు వంట చేయడానికి ఇది కాదు ఆవాల జీలకర్ర కొంచెం ఉంది. తర్వాత కారం ఎట్లా నుంచి వస్తుంది కాబట్టి ఉంది. సాల్ట్ ప్యాకెట్ ఒక 2 తెచ్చుకోవాలి సబ్బులు తెచ్చుకోవాలి సర్ఫులు తెచ్చుకోవాలి నాన్ డబ్బులు షాంపూలు కందిపప్పు మినపప్పు పప్పులన్నీ 5-6 రకాల పప్పులు అవి లేవు. పెసరపప్పు కావాలి నాకు పెసరపప్పు అంటే ఇష్టము
ఎర్రపప్పు టేస్ట్ బాగుంటుంది, ఎర్రపప్పు చేస్తా. ఉమ్, కంటిన్యూగా కాదు, అప్పుడప్పుడు ఎప్పుడు కూరగాయలు అంటే తినబుద్ధి కాదు. ఒకరోజు కర్రీస్ ఏమైనా చేసిందంటే ఇంకొక రోజు పప్పు చారు అట్లా తినాలనిపిస్తుంది అనమాట. అందుకని పప్పు ఒకరోజు చేస్తే ఒకరోజు కూర చేస్తా, ఒకరోజు ఫ్రై చేస్తా, ఒకరోజు చట్నీ చేస్తా, ఒకరోజు పులిహోర చేసుకుంటా. అలా చేస్తాను అనమాట ఒక్కొక్క రోజు. ఉమ్. సరుకులు ఎప్పుడు నిండుగా ఉండాలి ఇంట్లో, అప్పుడు మంచిగా ఇది ఉంటుంది. ఉల్లిపాయలు కూడా ఉండాలి. నిన్న తెప్పించిన ఎన్ని కిలోలు తెచ్చినవి? కిలో బాగు ఇంత 100కు 2.5 కిలోలు. 100 రేట్లు 50 రేట్ రూపాయలు తెచ్చిన. అవి మళ్ళీ ఖరాబ్ అయిపోతేమో కొన్ని పొట్టు ఊడిపోయి ఉన్నాయి కదా, అట్లా అని చెప్పేసి చేయలే ఎక్కువ. ఇప్పుడు నీళ్ళు బంద్ అయిపోయి స్నానం హీటరా సరే ఆడ పెట్టిరో ఏం పాడ మరి ఆ ప్లేస్లో నాకు పోవాలంటే ఇప్పుడు నేను రోజుల తర్వాత ఎక్కడో అనిపిస్తుంది. ఆ తుర్కామె ఇట్లా చూస్తుంది నన్ను పోతుంటే. ఏమైందంటే ఎదురుగా ఖాళీ ఉంది కదా ప్లేస్ అంతా. వచ్చిర్రు వాళ్ళు వచ్చి పెట్టి అమ్ముతూనే ఉందాం. మనమే లేట్ ఇప్పుడు కానీ పదే కదా సార్ లేట్ అవుతుంది. అది అయితేనే ఉంటుంది తావచ్చు. ఇంకా స్టార్ట్ కాలే మస్టర్డ్. స్నానం చేసుకోవచ్చు. వావ్, వాతావరణం చూడు ఎంత కూల్ అయిపోయిందో. ఉంది కానీ చూపించాలా మార్కెట్? టైం అవుతుంది. మార్కెట్ టైం అవుతుందా? ఈరోజు ఇంటి పక్కనే మార్కెట్ పెట్టిండు. వాడు కాదు, వీడు 10 రూపాయలు వేరే వాడు. కొత్త పెట్టినట్టుంది ఇల్లు. కూరలు కాదు, పచ్చిమిర్చిలు అవి. కింద చూడు స్టాండ్ లేకుండా వేసుకున్నాడు ఈయన. నేను పెట్టేది సరే ఇక్కడ ఈ కార్ దగ్గర పెడతా. నేను కారు అదే ఆడనే పెట్టేది. ఎక్కడ తురుకోలు ఎదురుగా ఆడేవాడు. కారు పోతుంది కదా, కారు పోతున్న ప్లేస్లో అక్కడ స్టాండ్ ఒకటి పడి ఉంది కదా, స్టాండ్ పడి ఉన్న ప్లేస్లో నీది ఖాళీ స్టాండ్ ప్లేస్. ఏందో స్పెషల్ ఇవాళ చాయ్ బిస్కెటా? టీ టైం ఏంది ఎట్లా ఇస్తావు కొద్దిదానా? టైం అవుతుంది, సెల్ఫీ వీడియోలు తీస్తున్నావు కానీ పట్టుకో. ఇది బిస్కెట్ అనమాట, చాయ్ కప్పు. రోజు టీ తాగము, ఆల్రెడీ చాలా వీడియోస్లలో చెప్పుకుంటా. కానీ ఈరోజు బయట తిరిగి వచ్చిన బాగా హెడ్ఏక్ వస్తుంది. మార్కెట్ కూడా అందుకే పోతలేదు అన్నట్టు అన్న. కానీ పోదాం, పక్కనే ఇంటి పక్కనే అనమాట ఈరోజు మార్కెట్. 10 అడుగులు. మొత్తం బిస్కెట్లు దాంట్లో. నాకు కొట్టి ఛాయ్ తాగబుద్ది కాదు. ఒక దగ్గర చూసి ఒక దగ్గర ఇక్కడ చూడాలి ఉల్టా పెట్టి నువ్వు ఫోన్. చాయ్ బిస్కెట్లో మేడం ఏమో చాయ్ తాగకుండా బిస్కెట్లు మొత్తం చూపి స్మాష్ చేసుకుంది అనమాట. ఏముంది మార్కెట్ ఈ పక్కనే కదా, 2 అడుగులు వేస్తే ఇక్కడ. చలి బాగా చలేస్తుంది, అందుకని ఇద్దరం స్వెటర్లు వేసుకున్నాం. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దోమలు కూడా ఒక రేంజ్లో ఉంటాయి అనమాట. అందుకని ముందే యుద్ధానికి సిద్ధం అన్నట్టు స్వెటర్లు వేసుకొని ఉన్నాము. తినేసి తాగేసి మార్కెట్కి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇవాళ ఎక్కువ ఏం చేయలేదు. నిమ్మకాయలు మనకి అనుకున్న రేట్లో దొరికినాయి, మంచి రేట్లో. 2 బస్తాలు పట్టుకొచ్చినాం. తన ప్లేస్లో ఎక్కడ ప్లేస్ ఇది పక్కనే ఉంది. స్టాండ్ వేసుకుంటే నేను అవతల కొన్ని పూలు ఉన్నాయి, నిమ్మకాయలు
రెండు కలిపి ఒక స్టాండ్ వేసుకుంటే కథం. ఇక స్టాండ్ అంతా ఎంటీ ఉంటుంది, ఒకటే సంచి కదా. మరించే మొత్తం ఏముంది, ఇష్టం వచ్చిన పెద్ద పెద్ద ఏర్పడతారు. పెద్ద పెద్ద అయితే 24 అని చెప్పి ఏరు పెట్టేసి ఓకేనా. పెద్ద 4 ఒకటి చిన్నదా అని చెప్పు. ఈరోజు పెద్ద కప్పు చిన్న కప్పు అని చూస్తారు. నేను బిస్కెట్స్ ఇలా నంచుకుంటుంది మొత్తం, నంచుకొని దాంట్లో చిన్న దాంట్లో బిస్కెట్ దానికి పట్టదు, అలాగే పెద్దగా తింటుంది. చాయ్ మాత్రం ఇద్దరికి ఇవ్వాలి. నేను ఇట్లా తెరుచుకొని సగం చేసుకుని నేను అద్దుకొని తింటాను. నేను బిస్కెట్ మొత్తం ఇట్లా ఆ చిన్న కప్పులో పట్టదు కాబట్టి పెద్ద కప్పు ఎంచుకున్నాం అంతా. ఇలాంటివి 4 కప్పులు ఉండే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అన్నీ పగిలిపోయినాయి, ఒకటే మిగిలింది. ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. చలో దానికి నువ్వు తీసుకో, నేను ఆయన కాక తీసుకుంటా. లైట్ ఆయన ఉన్నాడు కదా. ఎవరు సాయి వాళ్ళదా? సాయి వాళ్ళదా? ఏని నువ్వు మొన్న లైట్ వేసుకో, నేను అక్కడ తీసుకుంటా. గతం బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి బ్లాగ్ అక్కడ కొంచెం కట్ చేసి తీసినాము. నిమ్మకాయల దగ్గర కూడా తీద్దాం అనుకున్నాం, కానీ అక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట అక్కడ సారు. అందుకనే వాళ్ళని చూస్తూనే అయిపోద్ది కాలేదు వీడియో. అసలు ఫస్ట్ ఫోన్ బయట తీయబుద్ది కాదు. గమనిస్తూ ఉంటారు, అందరూ బాయ్సే ఉంటారు అన్నమాట, జెంట్సే ఉంటారు. కాబట్టి లేడీస్ 2-3 ఉంటారు ఒక మూలకి. కరెక్ట్ అనిపించలేదు నాకు, వీడియో తీయాలనిపించలేదు. అంతమందిలో వద్దమ్మా వీడియో తీయకూడదు అది ఇది అంటే కొంచెం మంచిగా అనిపించలేదు. స్టాప్ చేసిన 2 సంచులు, ఒక సంచి తెద్దాం అనుకున్నాను, 2 సంచులు తెచ్చిన, చాలా తక్కువ పడ్డది. అప్పట్లో ఆ రేటుకి ఇంకా స్టార్టింగ్లో ఒక సంచి వచ్చింది, ఇంకా 4-5 వందలు వేస్తే కానీ ఇంకో సంచి రాకపోతుంది. కానీ ఈరోజు తక్కువ 2 బ్యాగులు వచ్చేసినాయి, 2 సంచులు వచ్చినాయి. సరే చూద్దాం ఎట్లా సేల్ అవుతుందో, మరి ఎట్లా ఉందో గిరాకీ. చాలా రోజుల తర్వాత పెడుతున్నాం మళ్ళీ మార్కెట్. నిన్నటి నుంచి చెప్పి చాలా మంది తెచ్చుంటారు, తెచ్చారు, అందరు తెచ్చారు. ఇప్పుడు వాడు 10 రూపాయలు అన్న, 2 అన్నలు తెచ్చారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. జస్ట్ ఒక షేర్ చేయకుండా ఒక లైక్ చేయండి. ఒక లైక్ అనేది మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తుంది. మీ ద్వారా ఒక చిన్న హెల్ప్ అవుతుంది మాకు, అంతే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.